హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను నాటు పట్టుకొడుగుల బిర్యానీ చేశానండి. చూసారండి బిర్యానీ ఎంత బాగుందో. ఈ బిర్యానీ ఎలా చేశానో ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి. ఈరోజు నేను పుట్టగొడుగుల పలావ్ చేస్తున్నానండి. పుట్టగొడుగులు వచ్చేసి నాటు పుట్టగొడుగులు అనమాట. ఇవి చూసారే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట, నాటువి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ ఫల్వాలోకి నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైసు వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఈ రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోకి 1 గ్లాస్కి వచ్చేసి 1.25 గ్లాసు వాటర్ పడుతుంది. 1.25 గ్లాసు వాటర్ పోసి మనం పక్కన పెట్టుకుందామండి. ఈలోగా నానుతూ ఉంటుంది. మష్రూమ్స్ ఉన్నాయిగా చిన్న చిన్న ముక్కలుగా, వీటిని కట్ చేసి పెట్టుకుంటాను. చూసారండి మష్రూమ్స్ ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగా ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఒక్కసారి మళ్ళీ వాటర్తో కడిగేస్తాను. ముక్కలు కోసాను కదా, ఇలా వాటర్తో కడుక్కోవాలండి. ఎందుకంటే నాటు పుట్టుకొడుగులు కదా, మనం పొలాల్లో పీక్కొస్తాం కాబట్టి ఇసుక ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసానండి. ఇవి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని కళాయి గిన్నెలో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం బిర్యానీకి చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు, కొద్దిగంత షాజీరా అండి, అలాగే బిర్యానీ ఆకు వేసి ఒక్కసారి వేయించుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి. 1 టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా మగ్గబెడదాం. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇందులోకి కొద్దిగంత పసుపు, అలాగే కారం, 1-2 స్పూన్లు అయితే సరిపోతుందండి కారం. రుచికి సరిపడా సాల్టు వేసి ఒక్కసారి కలుపుకుందామండి మొత్తం. ఇప్పుడు నాటు పుట్టగొడుగులు ముక్కలు కోసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకుందామండి. వాటర్ మొత్తం పిండేసేసి వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఉప్పు కారం అంతా ఈ మష్రూమ్స్కి పట్టేటట్టు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒకసారి చూద్దామండి. చూసారా వాటర్లా వచ్చింది కదా, మనకు మష్రూమ్స్లోంచి వాటర్ అనేది, కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కదా, వాటర్లా వచ్చింది. దాంట్లో ఇలాగా కొద్దిగంత మగ్గనివ్వాలి. ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి. ఇవి నాటు పుట్టగొడుగులు కాబట్టి కొద్దిగంత టైం పడుతుందండి ఉడకడానికి. ఇప్పుడు మగ్గిపోయాయండి. ఇప్పుడు మన రైస్ అనేది మనం నానబెట్టుకున్నాం కదా వాటర్లోను, నానబెట్టుకున్న రైసు, బియ్యం, వాటర్ కూడా కొలత వేసి పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పోసేసుకోవచ్చండి. మొత్తం రైస్ వేసేసానండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకుందామండి దగ్గరికి. బిర్యానీ మగ్గిపోయిందో లేదో చూద్దామండి. చూసారా మగ్గిపోయిందండి. చక్కగా వాటర్ కూడా ఏమీ లేదు, చక్కగా మగ్గిపోయింది. ఈ బిర్యానీ అనేది మనకి మష్రూమ్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయండి. కానీ నాటు పుట్టగొడుగులు అనేవి మనకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి. అందుకని చెప్పేసి నేను నాటు పుట్టగొడుగులు దొరికాయి అని చెప్పేసి బిర్యానీ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర జల్లుకుందామండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నాటు పుట్టగొడుగులు అనేవి.
నాటు పుట్టగొడుగుల బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.